ఏపీలో యూరియాపై నేడు రైతుల తరపున వైసీపీ అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించనుంది. నిరసనలు, ర్యాలీలను నిర్వహించేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. రైతులతో కలిసి ఆర్డీఓలకు వినతి పత్రాలు అందజేయనున్నారు వైసీపీ నేతలు. ఎరువులు బ్లాక్ మార్కెటింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రాలు అందించనున్నారు. రైతులకు అవసరమైన మేరకు ఎరువులు అందించాలి అని డిమాండ్ చేయనున్నారు. 200 కోట్ల మేరకు బ్లాక్ మార్కెట్ దందా జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రాంతాలలో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని అన్నదాత పోరు నిరసనలు డిమాండ్ చేయనున్నారు వైసీపీ నేతలు. అయితే వైసీపీ నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమంపై కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ను అమల్లోకి తీసుకొచ్చారని మండిపడుతున్నారు. పోలీసులను ఉపయోగించి వైసీపీ నిరసనలను అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం చూస్తోందని విమర్శిస్తున్నారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఏపీలో యూరియా పైన నేడు రైతుల తరపున వైసీపీ పోరాడబోతుంది, అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. సో వైసీపీ చేస్తున్న ప్రధాన డిమాండ్స్ ఏంటి? అదిగా మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నదాతలకి సంబంధించి కూడా రైతు పోరు, అన్నదాతలకి యూరియా అందజేయాలని చెప్పి కూడా ఆ వైఎస్ఆర్సీపీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శనలు, భారీ ర్యాలీలకి పిలుపునిచ్చింది. ఇక ప్రధానంగా చూసుకుంటే ఇటీవల అన్నదాత సుఖీభావ పథకం కింద కూడా రైతులకు 20,000 రూపాయల అకౌంట్లో నిధులు వేయాల్సి ఉన్నా కానీ కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇచ్చే 20,000 నగదులు కూడా కేవలం 7,000 రూపాయల కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నగదు ఇచ్చే చేతులు దులుపుతుంది. ఏమాత్రం కూడా రైతులకు ప్రయోజనాలని కల్పించలేదు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని విభాగాలకు సంబంధించిన రైతులకు సంబంధించి ఇబ్బందులు పాల్గొన్నారు. సరైన గిట్టుబాటు ధర లేక అన్నదాతలు అల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తాం. దాంతోపాటుగా యూరియా కొరత తీవ్రంగా కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో యూరియాని కొంతమంది కూటమి ప్రభుత్వంలోని పెద్దలు, నేతలు బ్లాక్ మార్కెట్ తరలించి ఇష్టానుసారంగా విక్రయిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ ధర్నా చేస్తుంది. సో ఈ ర్యాలీ ధర్నాలకు సంబంధించి కూడా ప్రస్తుతం అయితే అన్ని ఆర్డీఓ డివిజన్ కార్యాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 80 ఆర్డీఓ కార్యాలయాలు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ ర్యాలీ నిరసన ప్రదర్శనలకి పిలుపునిచ్చింది. ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలకు సంబంధించి కూడా 30 యాక్ట్ అమల్లో ఉందని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశారు. ర్యాలీలు, నిరసనలు, ప్రదర్శనలకి ఏమాత్రం కూడా అనుమతి లేదు, అవసరమైతే ముందస్తు అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేశారు. సో ప్రధానంగా చూసుకుంటే కనుక ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా, ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా 4 చోట్ల, ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా మరొక 5 చోట్ల, మొత్తం 9 చోట్ల వైఎస్ఆర్సీపీ ఈరోజు సీరియస్గా కూడా ఆందోళన చేయబోతోంది. ఉభయ గోదావరి జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు ఉన్నా కానీ ప్రధానంగా కూడా ఈ ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల మీదే వైఎస్ఆర్సీపీ ఫోకస్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువగా యూరియా కొరత ఈ ప్రాంతంలోనే ఉందనేది వైఎస్ఆర్సీపీ నేతలు అభిమతంగా కనిపిస్తాం. సో ఇక్కడే ఆందోళన చేయాలని చెప్పి పిలుపునిచ్చారు. మరొక వైపు ర్యాలీలు, ప్రదర్శనకు అమల్లో అనుమతి లేదు, 30 యాక్ట్ అమల్లో ఉందని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే ముందస్తు నోటీసులు ఇవ్వడం జరిగింది. పల్నాడు జిల్లాకు సంబంధించి గురజాల మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డిని నేను రాత్రి హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైతే ఆర్డీఓ కార్యాలయం ముందు ఆందోళన చేస్తారో కార్యకర్తలకి, నేతలకి ఏమాత్రం కూడా అనుమతి లేదు. నియోజకవర్గ ఇన్ఛార్జి, అతనితో పాటు మరొక 3, మొత్తం ప్రతి ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేసేదానికి సంబంధించి కూడా 10 నుంచి 15 మందికి అనుమతిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఉమ్మడి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాల పరిధిలో నందిగామలో చేస్తున్నారు. నందిగామకు సంబంధించి కూడా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 2 చొప్పున జిల్లా అధ్యక్షుడితో కలిపి మొత్తం 15 మందికి అనుమతి ఇచ్చారు. వీరందరి మిగిలిన నేతలు, కార్యకర్తలకు అనుమతి లేదని చెప్పి పోలీసులు కరాఖండిగా చెప్పారు. అలాగే ఉయ్యూరుకు సంబంధించి కూడా గన్నవరం, ఉయ్యూరు, పెనమలూరు నియోజకవర్గాలలో ఉయ్యూరులో, అలాగే గుడివాడకు సంబంధించిన గుడివాడ వాళ్ళు గుడివాడలో చేస్తారు. అలాగే మచిలీపట్నానికి సంబంధించి మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన 3 నియోజకవర్గాలకు సంబంధించి మచిలీపట్నంలో నిర్వహిస్తారు. అలాగే డెల్టా ప్రాంతానికి సంబంధించిన రైతులంతా కూడా బాపట్లలో, అలాగే పొన్నూరు, తెనాలి గ్రామం సంబంధించిన వారు తెనాల్లో, అలాగే గుంటూరు,
పత్తిపాడు తాడికొండ వాళ్ళు గుంటూరులో, అలాగే నరసరావుపేట చిలకలూరుపేట వినుకొండ వారు మాత్రం నరసరావుపేటలో, అలాగే పెదకురపాడు సత్తెనపల్లిలో, గురజాల మార్చెల వారికి సంబంధించిన గురజాల్లో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నాలు నిర్వహించేందుకు వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా అంటే ప్రధానంగా చూసుకుంటే ర్యాలీలకి సభలకి సమావేశాలకు అనుమతి లేదు, 30 యాక్ట్లో అమల్లో ఉందని చెప్పి కూడా పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. అలాగే మరొక వైపు వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించినట్లు ఎక్కడా కూడా తాము ఆంక్షలు పెట్టినట్లుగానే అడ్డుకున్న దాఖలాలు లేవు. ప్రతి చోట కూడా ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇవ్వాలని కోరుకున్నారు కాబట్టి ప్రతి ఆర్డీఓ కాలం వద్ద ఇచ్చే వినతిపత్రాలకు సంబంధించి అక్కడ ఉన్న పరిణామాలు దృష్టిలో పెట్టుకొని, లా అండ్ ఆర్డర్ దృష్టిలో పెట్టుకొని 10 నుంచి 15 మందికి అనుమతి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో దీనిలో భాగంగానే ఆయా ప్రాంతాల్లో 10 నుంచి 15 మంది వైఎస్ఆర్సీపీ నేతలు ఆర్డీఓ కార్యాలయం వెళ్ళి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాధిక. రైట్ శివ, సో వైసీపీ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఏంటంటే 200 కోట్ల మేరకు బ్లాక్ మార్కెట్ జరిగింది, అలాగే ఎరువులను తప్పుదోవ పట్టించిన వారిని కఠినంగా శిక్షించాలి అంటూ కూడా డిమాండ్ చేస్తోంది వైసీపీ. దీని పట్ల కూటమి ప్రభుత్వం ఏమంటోంది? అంటే ఇప్పటికే ఎక్కడా కూడా బ్లాక్ మార్కెట్లో వినియోగించినట్లు కానీ లేకపోతే అక్రమాలు జరిగినట్లు కానీ ఏమాత్రం కూడా లేదు. కావాలనే వైఎస్ఆర్సీపీ బురద జల్లే ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రధానంగా యూరియాకి సంబంధించి కూడా 2 సార్లు సమీక్షా సమావేశం, 4 సార్లు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఆదేశం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా 80 నుంచి 100 టన్నుల యూరియాని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొంతమందిపై 6A కేసులు నమోదు చేశారు. ఒక 40-45 షాపులని సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే అంటే 2024-25 సంవత్సరానికి, అలాగే 24-26 సంవత్సరాన్ని పోల్చుకుంటే 97 లక్షలకు సంబంధించిన టన్నుల యూరియా అదనంగా ఈ సంవత్సరం వినియోగించారు. సో ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఎక్కువ మంది వినియోగించడంతో షార్ట్ అయింది తప్ప ఎక్కడ కూడా యూరియా కొరత లేదు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 80,000 టన్నులకు సంబంధించిన యూరియా సరఫరా చేయడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ రైతు భరోసా కేంద్రాల్లో కావచ్చు, రైతు కేంద్రాల్లో కావచ్చు, ప్రభుత్వ గోడౌన్లకు సంబంధించి కూడా ఒక చోట 40,000, మరొక చోట 40,000, దాదాపుగా 80,016 టన్నుల యూరియా కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంది. అలాగే నిన్న సీఎం చంద్రబాబు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నడ్డాతో మాట్లాడిన నేపథ్యంలో వెంటనే ఆగమేఘాల మీద కూడా దాదాపుగా 17,000 టన్నులకు సంబంధించిన యూరియాని కాకినాడ పోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ కేటాయించేందుకు కేంద్రం అనుమతించింది. అంటే దాదాపుగా ప్రస్తుతం ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో 97,000 టన్నుల మెట్రిక్ యూరియా అందుబాటులో ఉంది. కావాలనే రాజకీయ దురుద్దేశంతో తప్పుడు ప్రచారం చేసి తప్పుడు విధానాలతో రైతులను ఇబ్బందులు పాలు చేయాలని చూస్తుంది. ఎక్కడా కూడా అక్రమాలు జరిగిన దాఖలాలు లేవు. అలాగే ఎక్కడా కూడా బ్లాక్ మార్కెట్ వెళ్ళిన పరిస్థితి కూడా కనిపించట్లేదు. అయితే కొన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ నేతలే రైతుల ముసుగులో వేషం వేసుకుని ఆందోళనలు, అలాగే ఆత్మహత్యా ప్రయత్నం లాంటి కార్యక్రమాలు చేశారు. ఎక్కడా ఎటువంటి అవకాశాలు లేవు. ఖచ్చితంగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ఎక్కడైతే బ్లాక్ మార్కెట్ తరలించారో లేకపోతే ఎంఆర్పీ ధర కంటే అధికంగా యూరియాను విక్రయించారో వారిపై కేసులు నమోదు చేసి ఆ లైసెన్సులు సస్పెన్షన్ చేయడం జరిగింది. అలాగే యూరియా కూడా సీజ్ చేయడం జరిగిందని చెప్పి ప్రభుత్వం అయితే వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం భారీ స్థాయిలో 100 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయనేది ప్రధానంగా ఆరోపణ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాధిక. రైట్ శివ, అన్నదాత పోరు కార్యక్రమానికి సంబంధించి కూటమి ప్రభుత్వం చాలా ఆంక్షలు పెడుతోందని వైసీపీ ఆరోపిస్తుంది. అలాగే కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో కూడా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ను కూడా అమల్లోకి తీసుకొచ్చారంటూ మండిపడుతోంది. సో దీనిపైన కూటమి ప్రభుత్వం ఏమని కౌంటర్ ఇస్తోంది? అంటే ప్రధానంగా చూసుకుంటే వాస్తవానికి ఈరోజు ఉదయానికి సంబంధించి కూడా ర్యాలీలకి అనుమతి లేదు. 30 యాక్ట్ అమల్లో ఉందని చెప్పి కూడా పోలీసులు ఆయా నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నేతలకి, కార్యకర్తలకి ముందస్తుగా అరెస్ట్ చేశారు. అలాగే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కీలకమైన నేతలకు సంబంధించి కూడా కొంతమందిని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. వాస్తవానికి ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా ఏ ఒక్క నేతను కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. అలాగే 30 యాక్ట్ అమల్లో ఉందని చెప్పి మాత్రమే అటు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడికి, ఇటు కృష్ణా జిల్లా అధ్యక్షుడికి పోలీసులు, ఇటు మచిలీపట్నం ఎస్పీ, అటు కృష్ణా జిల్లాకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన సిపి సమాచారాన్ని అయితే కేంద్ర సమాచారాన్ని చేరవేశారు. ఇక మరొక వైపు ఈరోజు ఉదయం నుంచి కూడా ఆంక్షలు పెడుతున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ చేస్తున్న దానికి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అయింది. దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఆంక్షలు పెట్టద్దు, రైతుల కోసం ఏదైతే ప్రతిపక్ష పార్టీ పోరాటం చేస్తుందో దానికి పూర్తి స్థాయిలో కూడా అనుమతులు ఇవ్వాలని చెప్పి పోలీస్ శాఖను ఆదేశించింది. దానిలో భాగంగానే ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేకుండా ప్రశాంతంగా వెళ్ళి 15 మంది వైఎస్ఆర్సీపీ నేతలు ఆర్డీఓకు వినతిపత్రం ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే అంశానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పి టీడీపీ నేతలైతే ఇప్పటికే నేతలకి, కార్యకర్తలకి పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు యూరియా కోసం అన్నదాత పోరుబాటకు సంబంధించి ఆర్డీఓ కార్యాలయాలు అనుమతించేందుకు ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చింది. రాధిక. థ్యాంక్ యూ శివ.